అవతలి వారి మాయ మాటలకు లోనే అడుగులు జారి బయటకు వేస్తే దేవునికి, సమాజానికి, కడుపును పుట్టిన వారికి, కన్నవారికి, మనస్సాక్షికి సమాధానం చెప్పలేక క్షణక్షణం చస్తూ బతకాల్సి వచ్చింది. ఇంత గాయం అవసరమా? 5 నిమిషాల అల్పానందం కోసం ఇంత గాయం అవసరమా? కానీ అవి కూడా పట్టట్ల ఈనాడు కొంతమందికి. నా సుఖం నాదే, నా ఇష్టం నాదే, నాకు భర్త వద్దు, పిల్లలు వద్దు, నా ఆనందం నాకు చాలు అని బరితెగించి అడుగులు బయటికి వేసిన వారి గతి రేపు ఎంత భయంకరమో కదా. పాపం ఎప్పుడూ సుఖాన్ని ఇవ్వలేదు, పాపం ఎప్పుడూ సంతోషాన్ని ఇవ్వలేదు. ఇచ్చినా అదంతా భ్రమే తప్ప వాస్తవం కాదు. అదొక మోసం. వాక్యం ఎప్పుడూ అబద్ధం కాదు. స్త్రీ తన గర్భాన పుట్టిన చంటి పిల్లను మరచునా? వారైనా మరుస్తారు, కానీ నేను నిన్ను మరువను అన్నాడు నా ప్రభువు.